హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ అండ్ షూ వండర్స్. ఈరోజు వీడియోలో మీకు ఇంట్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనం దీనికోసం ఎలాంటి పిండి నానబెట్టాల్సిన అవసరం లేదనమాట. దీనికోసం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. అలాగే ఒక ముప్పావు కప్పు దాకా అటుకులు తీసుకోవాలి. ఈ అటుకులను ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మనం ఇది దోశ వేసే ముందు ఒక 15 మినిట్స్ ముందు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం ముందు రోజు ఎలాంటి పిండి నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఇందులో కాస్త పులిసిన పెరుగు వేసుకోవాలి. పులిసిన పెరుగు అవైలబుల్గా లేకపోతే మామూలు పెరుగైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఇన్స్టెంట్ దోశ పిండి తయారు చేసుకోవడం చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అలాగే దీనికోసం మనం ఎలాంటి పిండి నానబెట్టాల్సిన అవసరం లేదు. మనం ఇందులో మినపప్పు కూడా యూజ్ చేయమన్నమాట. ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది ఒకేసారి వాటర్ ఎక్కువ వేసేసుకోకుండా కొద్దిగా వాటర్ వేసుకొని మన దోశ పిండి కంటే కాస్త చిక్కగా ఈ విధంగా మిక్సీ జార్లో ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మరీ పల్చగా ఉండకూడదు, అలాగే మరీ థిక్గా కూడా ఉండకూడదండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఈనో కూడా వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మ చెక్క రసం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు పెనం పెట్టేసి పెనం హీట్ అయిన తర్వాత పిండి వేసేసుకోవాలి. ఇది మరి మనం దోశలాగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇవి మనకి ఇంట్లో అప్పటికప్పుడు ఏమైనా టిఫిన్ చేయాలనుకున్నప్పుడు దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అవైలబుల్గా లేనప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టవచ్చు అన్నమాట. అలాగే మిగతా పిండిని కూడా ఇలా వేసేసుకోవాలి. ఇది పల్లి చట్నీలో కానీ టమాటా చట్నీలో కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. దోశలు కూడా చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా వస్తాయి. చూసారు కదా, ఇలా స్పాంజ్ లాగా చాలా మెత్తగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది పల్లి చట్నీతో కానీ మనం టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా చాలా నచ్చుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ మధ్య వీడియోలు పెట్టడం కుదరడం లేదు, సో మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ విధంగా మనం ఎన్ని దోశలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు.